వెల్కమ్ టు CBI 69 న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. డెబ్బై 76 ఏళ్ల వయసులో కూడా ఆయన వరద పరిసర ప్రాంతాలను సందర్శించడం, కొన్ని చోట్ల విపత్తుకు గురైనటువంటి కుటుంబాలకు భోజన వసతులు కల్పించడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మరి నంద్యాల సబ్ కలెక్టరు విశ్వనాథం సారు గారు, మున్సిపల్ అధికారులు, మరి అనేక మంది ఈరోజు నంద్యాల ప్రాంతంలో పర్యటించి అనేక సౌకర్యాలను వారికి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, మరి ఎంతైనా ఎన్నమడి ఫరూక్ సార్ గారికి కృతజ్ఞతలు. అనేకమైన ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అనేక ఇలాంటివి చూశాడు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తు కార్యక్రమాలలో ఒక రాక్షసుడిగా పనిచేయడం ఆయనకు అలవాటు. మరి అదేవిధంగా మహానుభావుడు వరదలు నివారించడానికి నిపుణులను అప్రమత్తం చేసి, మరి ఇంజనీర్లను, వాతావరణ శాస్త్రవేత్తలను, అదేవిధంగా మరి హైడ్రాలజిస్టులను, విపత్తు నిర్వహణ సిబ్బంది వరద నివారణ చర్యలు చేపట్టుటకు మరి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు కూడా వయసులో పెద్దవాడు. ఈ వయసులో కూడా ఆయన మరి అనేక ప్రాంతాలను సందర్శించి ఎక్కడికెక్కడ ఎలాంటి నష్టపరిహారం జరగకుండా మరి చర్యలు చేపట్టినందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక ముగ్గురు చనిపోయినట్టు మాత్రమే మనకు తెలుస్తుంది. ప్రాణ నష్టం పెద్ద జరగలేదు. సరే, అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు జిల్లాలో కానీ, లేదా రాయలసీమ జిల్లాలో కానీ, కోస్తాంధ్ర ప్రాంతంలో కానీ పంట నష్టం జరిగిండొచ్చు. మరి ప్రభుత్వం కూడా ఎప్పటికెప్పుడు చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వారు ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా వారు అప్రమత్తంగా ఉంటూ ప్రతి చోట వరదలు వచ్చిన చోట, నీటి ప్రవాహం ఉన్న చోట పోలీసు యంత్రాంగము, మరి డీజీపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, మరి అనేక మంది పోర్ట్ఫోలియో రాష్ట్ర ప్రభుత్వం అందరినీ అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు ఈ వయసులో మరి కలెక్టర్ గారిని వెంట పెట్టుకొని, మున్సిపల్ కమిషనర్ కానీ, లేకపోతే మెప్పా డైరెక్టర్ కానీ, లేకపోతే ఆర్డీఓ కానీ, జేసీ గారు కానీ అందరినీ ఒక మానిటరింగ్ చేస్తూ మరి ప్రజలకు సేవలు అందించినటువంటి ఎన్ఎండి ఫరూక్ సార్ కూడా కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్ఎండి ఫయాజ్ కానీ, మరి ఎన్ఎండి ఫిరోజు సైన్యం కానీ సేవలు చేసినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే రోగ బారిన పడకుండా ఇంకా మురికి నీరు నిల్వ వచ్చిన తర్వాత మనకు కొన్ని విష జ్వరాలు రావచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ జి బాలస్వామి, మరి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త. మిత్రుడు సుల్తాను ఆటో మెకానిక్ ప్రథమ నందీశ్వర ముఖద్వారం నుంచి దేవస్థానానికి పోయే దారిలో నీటి ప్రవాహం వల్ల మరి మెకానిక్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు, వారి యొక్క సామాను కూడా నీటి ముంపునకు గురైంది. సుల్తాను తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్లను కూడా వారు నష్టపోయినటువంటి విధానాన్ని కూడా మరి జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించాలి. చాలామంది మెకానికులు వారికి నష్టం జరిగింది. నీళ్లు పోవడం వల్ల వారికి గత 2 రోజుల నుంచి కూడా పనులు లేకుండా మరి సామాన్ అంతా నీటి ముంపుకు గురైంది. మరి ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మంత్రివర్యులు, మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ కానీ,
మరి సబ్ కలెక్టర్ గారు కానీ వారికి సహాయ సహకారాలు అందించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.